జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ షూటింగ్ గోవా షెడ్యూల్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. నిన్ననే హైదరాబాద్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే 2 days ఆఫ్ అయితే తీసుకొని అయితే మళ్ళీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది ఏంటంటే మూవీ షూటింగ్ వచ్చేసి అయితే మాక్సిమం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ సాంగ్స్ మాత్రమే తీసే బ్యాలెన్స్ అయితే ఉంది. దానికోసం అని చెప్పి అయితే దేవరా మూవీ టీం వచ్చేసి అయితే బ్యాంకాక్ అలాగే థాయిలాండ్ అయితే వెళ్తున్నారు. అండ్ అక్కడ వచ్చేసి జాన్వీ కపూర్ తో కలిసి అయితే ఒక రొమాంటిక్ సాంగ్స్ అయితే తీయబోతున్నారు. ఇది ప్రెసెంట్ మనకి వచ్చిన అప్డేట్ అనమాట. June 14th నుంచి అయితే వారైతే దేవరా షూటింగ్ అయితే బ్యాంకాక్ అలాగే థాయిలాండ్ అయితే జరగబోతుంది. దీంతో మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఈ వీక్ లో వచ్చేసి అయితే ఇంకొక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. మూవీ ప్రీపోన్ అయితే అవబోతుంది. October 10th నుంచి అయితే September 27 కి అయితే 2 weeks కి అయితే ముందుకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు మూవీని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ అయితే వచ్చేసి అయితే మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ తో డీల్ అయితే కుదుర్చుకున్నారు వాళ్ళు, ఓటీటీ డీల్. దాని ప్రకారం వాళ్ళైతే ఈ ఇయర్ లో మూవీ అయితే రిలీజ్ అయితే చేయకూడదు. సో ఓటీటీకి దేవరా కూడా ఉంది కాబట్టి నెట్ఫ్లిక్స్ కి వాళ్ళైతే మూవీని అయితే తొందరగా అయితే పుష్ అయితే చేశారు. ఈ విధంగా అన్ని సహకారం ఇచ్చి అయితే మూవీ అయితే తొందరగా అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వీక్ వచ్చేసి అయితే మాక్సిమం అయితే వాళ్ళైతే కొత్త పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు దేవరా మూవీ టీం. ఇది ప్రస్తుతానికి దేవరా మూవీ నుండి వచ్చిన అఫీషియల్ గా అన్అఫీషియల్ అప్డేట్. సో ఇది గైస్, ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తుంటే ఛానల్ వీడియోని లైక్ చేసుకుని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద